బ్లా 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 అంటే బిఎల్ఏ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. పాకిస్తాన్లో ఉన్నటువంటి బలూచిస్తాన్ ప్రాంతంలో పుట్టినటువంటి పార్టీనే లేదా ఒక సంస్థ ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. దీన్ని సింపుల్గా బిఎల్ఏ లేదా బ్లా అని కూడా అంటారు. అంటే సపరేట్గా పాకిస్తాన్ నుంచి విడిపోయి మమ్మల్ని ఒక దేశంగా చేయండి అంటూ వీళ్ళు యుద్ధం మొదలెట్టారు. ఎప్పటి నుంచి అంటే 2000వ సంవత్సరం నుంచి. గత 25 సంవత్సరాలుగా పాకిస్తాన్లో అనేక మారణ హోమాలు అయితే నిర్వహించారు. ముఖ్యంగా మానవ బాంబులు ధరించి ఎంతో మందిని చంపారు. ఇదే కాకుండా అనేక రైల్వే స్టేషన్లో, బస్ స్టేషన్లో, బస్సుల్లోనూ కూడా వీళ్ళు అనేక దాడులు అయితే చేసి ప్రజలైతే చంపడం జరుగుతుంది. భారతదేశం సహాయంతో మమ్మల్ని సపరేట్గా ఒక దేశం చేయండి అంటూ డిమాండ్ కూడా పెరిగింది. ఈ విషయంలో భారతదేశం కూడా మాకు సహాయం చేయాలంటూ భారతదేశ జెండాలు పట్టుకొని కూడా వీరు చాలా వరకు ఇప్పటికీ కూడా తిరుగుతూనే ఉన్నారు. ఒకవైపు బలూచిస్తాన్కి సపరేట్గా ఉన్నటువంటి ఒక జెండాతో పాటు మన భారతీయ జెండాని కూడా పట్టుకొని ఈ రెండు జెండాలతో వాళ్ళు ఎన్నో నిరసనలు కూడా తెలిపారు. ఎన్నో ధర్నాలు చేసి పాకిస్తాన్ ప్రభుత్వం పైన అయితే నిరసనలు తెలపడం జరిగింది. ఎందుకంటే 1971లో మన దేశం సహాయంతో తూర్పు పాకిస్తాన్గా ఉన్నటువంటి బంగ్లాదేశ్ సపరేట్గా ఒక దేశంగా తయారైంది. కేవలం భారతదేశ సైన్యం, భారతదేశం సపోర్ట్ చేశాయి కాబట్టే తూర్పు పాకిస్తాన్గా ఉన్నటువంటి బంగ్లాదేశ్ ఒక దేశంగా ఏర్పాటైంది. భారతదేశం సహాయమే లేకపోతే ఈరోజు బంగ్లాదేశ్ తూర్పు పాకిస్తాన్గానే ఉండేది. కేవలం భాషా ప్రాతిపదికన వచ్చినటువంటి యుద్ధానికి సపోర్ట్ చేసినటువంటి భారతదేశం మరి మా దేశ సంస్కృతి సాంప్రదాయాలు మట్టి కొట్టుకుపోతున్నాయి, సర్వనాశనం అయిపోతున్నాయి. మేము అనుకున్న విధంగా మాకు ఏమీ లేదు. కేవలం చైనాతో స్నేహం చేసి మా దేశంలో ఉన్నటువంటి వనరులన్నీ కూడా ఈ దేశ ప్రభుత్వాలు పోగొడుతున్నాయి అంటూ ఈ బలూచిస్తాన్లో ఉన్నటువంటి కొంతమంది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అనే ఒక సంస్థని ఏర్పాటు చేసి మమ్మల్ని కనీసం సపరేట్గా ఒక దేశంగా తయారు చేయండి, మమ్మల్ని దేశంగా విడగొట్టండి, మేము పాకిస్తాన్తో ఉండలేము, ఏదో ఒకరోజు ఈ పాకిస్తాన్ అడుక్కునే పరిస్థితికి వస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి వనరులన్నీ కూడా చైనాకి ఇచ్చే అవకాశాలు ఉంటాయి అంటూ అప్పటి నుంచి కూడా 2000వ సంవత్సరం నుంచి కూడా ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అయితే పోరాటం చేస్తూనే ఉంది. అయితే ఈ విషయంలో భారతదేశం వాళ్ళకి ఎటువంటి సహాయం చేయలేదు, అలాగని మాట ఇవ్వలేదు. కానీ పాకిస్తాన్ మాత్రం చాలా వరకు భయపడింది. దీన్ని ఒక ఉగ్రవాద సంస్థగా అయితే ముద్ర వేసింది. పాకిస్తాన్లో అనేక ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి, కానీ బలూచిస్తాన్ అనేది పాకిస్తాన్ మీదే అటాక్ చేయడానికి పుట్టినటువంటి ఒక సంస్థ కాబట్టి పాకిస్తాన్ అమెరికా సహాయం తీసుకొని ఈ సంస్థని మట్టు పెట్టడానికి ఎన్నోసార్లు ప్రయత్నాలు చేసింది, కానీ కుదరలేదు. చివరికి అనేక దాడులతో పాటు ఎన్నో హైజాక్లు కూడా చేశారు. ఈ రోజు అంటే మార్చి 11వ తారీఖు మంగళవారం రోజు కూడా ఒక ట్రైన్ హైజాక్ చేశారు. ఇప్పుడు ఇదే ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారింది. ఎక్కడి నుంచి వెళ్తున్నటువంటి అంటే బలూచిస్తాన్లోని క్వెట్టా నుంచి ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోని పెషావర్కు ఈ రైలు వెళ్తున్నప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది. పెషావర్ వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ పై ఈ బలూచిస్తాన్ వేర్పాటువాదులు భారీ స్థాయిలో కాల్పులు జరిపారు. ఈ విషయాన్ని బలూచిస్తాన్ ప్రభుత్వ ప్రతినిధి సాహిద్ రిండ్ వెల్లడించాడు. ఈ ఘటన గురించి తెలియగానే అత్యవసర చర్యలు తీసుకోవాలని స్థానిక యంత్రాంగాన్ని ఈ యొక్క పాకిస్తాన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వేర్పాటువాద మిలిటెంట్ గ్రూప్ బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఈ దాడికి బాధ్యత కూడా ప్రకటించుకుంది. ఇప్పటికే తాము బందీలుగా తీసుకున్న వారిలో భద్రతా సిబ్బంది కూడా ఉన్నారని బిఎల్ఏ ఈ బ్లా అయితే తెలిపింది. పక్కా ప్లానింగ్తో ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ గ్రూపు రైల్వే ట్రాక్ను పేల్చేయడంతో జాఫర్ ఎక్స్ప్రెస్ నిలిచిపోయింది. దాంతో మిలిటెంట్లందరూ కలిసి వెంటనే రైలును తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. ప్రయాణికులందరినీ కూడా బంధించారు. అయితే వీళ్ళు ట్రైన్ని వాళ్ళ అధీనంలోకి తెచ్చుకునే సమయంలో ట్రైన్లో ఉన్నటువంటి భద్రతా సిబ్బందికి అలాగే ఈ బలూచిస్తాన్ ఆర్మీకి చెందినటువంటి బందిపోట్లకి ఒక యుద్ధం జరిగింది. ఈ కాల్పుల్లో 6 భద్రతా సిబ్బంది అయితే చనిపోయారు, పాకిస్తాన్కి చెందినటువంటి ఈ భద్రతా సిబ్బంది. అలాగే మాపై కనుక ఏదైనా మిలిటరీ ఆపరేషన్ కనుక ప్రయత్నిస్తే ప్రయాణికులందరినీ చంపేస్తామని ఈ బ్లా అయితే ప్రకటించింది, బెదిరించింది కూడా. ఈ ఘటనలో ట్రైన్ డ్రైవర్కి గాయాలు కూడా అయ్యాయి. ప్రస్తుతం ఘటనా స్థలానికి సహాయక భద్రతా సిబ్బంది చేరుకున్నట్లు స్థానిక మీడియాలో అయితే కథనాలు అయితే వచ్చాయి. బందీలను విడిపించేందుకు పాక్ భద్రతా బలగాలు ప్రయత్నిస్తున్నాయి. ఇదిలా ఉంటే బలూచిస్తాన్ వేర్పాటువాదులు పాక్లో వరుసగా ఇంతకుముందు కూడా అనేక దాడులు చేశారు. పోలీస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, వాహనాలపై దాడులు,
అలాగే హైవేని స్తంభింపజేసి బస్సుల్లో నుంచి ప్రయాణికులను దింపి వారి గుర్తింపు కార్డులను చూసి మరీ కాల్చి చంపిన ఘటనలు కూడా ఈ మధ్య చోటు చేసుకున్నాయి. మొన్న కూడా ఈ బలోచిస్తాన్ ఆర్మీకి చెందినటువంటి ఒక గ్రూపు బస్సుల్ని అడ్డగించి లోపలికి వెళ్ళి ప్రయాణికుల యొక్క కార్డులు చూసి 7 మందిని మోకాళ్ళపై కూర్చోబెట్టి అక్కడికక్కడ కాల్చి చంపేశారు. దీంతో పాకిస్తాన్ ఏమీ చేయలేనటువంటి ఒక పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది. నిజానికి ఎందుకు జరుగుతున్నాయి ఈ గొడవలు అంటే బలూచిస్తాన్ ఏం చెప్తుందంటే నైరుతి పాకిస్తాన్, ఆగ్నేయ ఇరాన్, దక్షిణ ఆఫ్ఘనిస్తాన్లో బలోచిస్తాన్ ప్రాంతం అయితే వ్యాపించి ఉంటుంది. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చైనా పాకిస్తాన్ ఆర్థిక నడవ అంటే సిపెక్ ఈ బలోచిస్తాన్ ద్వారా వెళ్తుండడం ఈ దాడులకు ప్రధాన కారణంగా ఇప్పుడు బలోచిస్తాన్ ఆర్మీ అయితే ఆరోపిస్తుంది. ఆర్థిక వృద్ధికి సిపెక్ తోడ్పడుతుందని పాకిస్తాన్ ప్రభుత్వం ఆశిస్తుంది. అయితే తమ ప్రాంత వనరులను కొల్లగొట్టడానికే ఇదొక ఎత్తుగడ అని, దీనివల్ల తమకు ఎలాంటి ప్రయోజనం లేదని స్థానికులు భావిస్తున్నారు. సిపెక్కు సంబంధించిన ప్రాజెక్టులు, సిబ్బందిపై ముఖ్యంగా సైనికులపై ఇటీవల దాడులు అధికమయ్యాయి. బలోచ్ వేర్పాటువాదాన్ని పాకిస్తాన్ ఉక్కుపాదంతో అణచివేస్తుండటంతో పరిస్థితులు మరింత జటిలంగా మారుతున్నాయి. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ లెక్కల ప్రకారం 2011 నుంచి దాదాపు 10,000 మంది బలోచ్ ప్రజలైతే అదృశ్యమయ్యారు. అంటే ఈ బలోచిస్తాన్కి చెందినటువంటి ప్రజల్ని పాకిస్తాన్ అయితే కొంతమందిని మాయం చేసిందని, మరికొంతమందిని చంపేసిందని, మరికొంతమందిని వేరే వేరే విషయాల్లో వేరే వేరే ప్రాంతాలకు పంపించేసింది, కిడ్నాప్ చేసి అనేది కూడా ఆరోపణలు ఉన్నాయి. అయితే మరొక వైపు ఈ బలోచిస్తాన్ ఆర్మీని అణచవేయడానికే ఈ పనులు చేస్తుందంటూ కూడా మరొక వైపు విమర్శలు అయితే ఎదుర్కొంటుంది పాకిస్తాన్. అయితే పాకిస్తాన్లో ఉన్నటువంటి చాలామంది దాదాపు ఇప్పటికే ఈ 25 సంవత్సరాల కాలంలో కొన్ని వేల మందిని పాకిస్తాన్కి చెందినటువంటి పౌరులను కూడా ఈ బలోచిస్తాన్ ఆర్మీ అయితే చంపడం జరిగింది. ఇలా ఒకరికొకరు చంపుకుంటూ అనేక మంది అయితే ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం వల్ల ఇప్పుడు ప్రపంచంలోనే పాకిస్తాన్ అనేది రెండవ స్థానంలో ఉంది ఉగ్ర దేశంగా. 3వ స్థానంలో సిరియా ఉంది. మొదటి స్థానంలో ఆఫ్రికా దేశాల్లో అయినటువంటి మరొక దేశం అయితే ఉంది. మొత్తానికి ఈ విధంగా పాకిస్తాన్ లోపల అంతర్యుద్ధాలతోనే ఈ విధంగా అట్టుడికిపోతుంది. ఇప్పటికే సిరియా కూడా గత 13 సంవత్సరాలుగా అంతర్యుద్ధాలలో దాదాపు 2 లక్షల మందిని అయితే పోగొట్టుకుంది. ఇప్పటికే బషర్ అల్ అసద్ యొక్క మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ ఇప్పుడు దాడులు చేయడంతో మళ్ళీ ప్రభుత్వ మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో తిరుగుబాటుదారులు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కదా, వాళ్ళు ఇటువైపు బషర్ యొక్క మద్దతుదారులు ఒకరికొకరు కాల్చుకుని చంపుకుంటూ ఇప్పుడు సిరియాలో ఏదైతే ఒక యుద్ధ మారణకాండతో శవాలు గుట్టలుగా పేరుకుపోయాయి. ఎక్కడ చూసిన శవాలే, ఎటు చూసినా రక్తపాతమే. ఇలాంటి రక్తపాతంతో ఉన్నటువంటి సిరియా పరిస్థితి మరికొద్ది రోజుల్లో పాకిస్తాన్లో వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నట్లున్నాయి. బలూచిస్తాన్ కనుక సపరేట్గా ఒక దేశంగా తయారు కాకపోయినా, లేకపోతే పాకిస్తాన్ చైనాతో స్నేహం వీడకపోయినా చైనా పరిస్థితి కూడా ఇదే జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరొక వైపు IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఒకవైపు ఇక్కడ పాకిస్తాన్కి డబ్బులు ఇవ్వడం లేదు. ఇప్పటికే $1 బిలియన్ ఇవ్వాలనేసి పాకిస్తాన్ ఎంతో పట్టుబడితే IMF ఒప్పుకోకపోతే పాకిస్తాన్కి చెందినటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని అమ్మడానికి కూడా పాకిస్తాన్ ముందుకు వచ్చింది. దీన్నైనా మీరు తనఖా పెట్టుకొని మాకు $1 బిలియన్ ఇవ్వండి అంటే అయినా కూడా IMF ఒప్పుకోవడం లేదు. ఇప్పుడు IMFకి చెందినటువంటి కొంతమంది ప్రతినిధుల బృందం అయితే పాకిస్తాన్లో ఉంది. మీ కాళ్ళు పట్టుకుంటామయ్యా అన్న విధంగా అయితే పాకిస్తాన్ అధికారులు అయితే తయారయ్యారు. కానీ ఇప్పటికీ కూడా PIA పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎందుకు పనికొస్తుంది? నిజానికి పాకిస్తాన్కి చెందిన ప్రతి 3 ఫ్లైట్లలో ఒకరు ఫేక్ అని తెలిసింది. దాంతో మరికొన్ని దేశాలు అయితే పాక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని నిషేధించాయి. దీనివల్ల కూడా పాక్ ఎయిర్వేకి చాలా వరకు నష్టాలు వచ్చాయి. దీనివల్ల ఎవరూ కూడా కొనడానికి కూడా రాలేదు. మొన్న ఇంతకు ముందు టెండర్లు పిలిస్తే ఎవరూ కూడా ముందుకు రాలేనటువంటి పరిస్థితి. ఇలాంటి సమయంలో IMF పాకిస్తాన్కి నిధులు ఇవ్వడం మానేసింది. ఇప్పుడు $1 బిలియన్ అయినా ఇస్తే $1 బిలియన్ అంటే 8,600 కోట్లు, $1 బిలియన్ అంటే 8,600 ఇండియన్ రూపాయలు. అదే పాకిస్తాన్కి దాదాపు 25,000 కోట్ల రూపాయల పైనే. కాబట్టి ఈ డబ్బు ఇస్తే మరికొన్ని రోజులు బ్రతికే అవకాశం ఉంటుంది పాకిస్తాన్. ముఖ్యంగా మరో 6 నెలలు అయితే కొనసాగాలి. మరో 6 నెలలు ప్రభుత్వం ఇదే స్థిరంగా ఉండాలంటే ఇప్పుడు IMF ఇచ్చే ఫండ్ మీదే ఆధారపడి ఉంది. IMF కనుక ఫండ్ ఇవ్వకపోతే మరికొన్ని పరిస్థితులు దిగజారిపోయే అవకాశాలు అయితే పాకిస్తాన్కి ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఇప్పుడు పాక్ లిబరేషన్ ఆర్మీ ఈ విధంగా అందరినీ బందీలు చేయడంతో దాదాపు ఇప్పుడు భద్రతా సిబ్బందిని అలాగే ప్రయాణికులు కలిపి 200 మంది పైగానే ఇప్పుడు లిబరేషన్ ఆర్మీ చేతిలో బందీలుగా ఉన్నారు.
మరి ఇప్పుడు ఈ లిబరేషన్ ఆర్మీ ఏ విధంగా డిమాండ్లు చేస్తుందో దాని యొక్క డిమాండ్లు ఏంటో ఇప్పుడు పాకిస్తాన్ నెరవేర్చే పరిస్థితిలో ఉంటుందా, లేకపోతే చైనా యొక్క మద్దతు తీసుకొని వాళ్ళని ఇంకేమైనా చేస్తుందా? ఒకవేళ ఎటువంటి ఆపరేషన్ చేసినా కూడా ఒక్కరు కూడా బ్రతకరని బలూచిస్తాన్ ఆర్మీ అయితే ఇప్పటికే ప్రకటించింది. కాబట్టి వాళ్ళు అన్నంత పని చేస్తారు. అంతేకాదు అందరినీ చంపేసి వాళ్ళు కూడా చనిపోయే పరిస్థితుల్లో ఉంటారు. అది దానికి కూడా తెగిస్తారని పాకిస్తాన్కి తెలుసు. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్కి ఎటు నుంచి చూసినా కూడా నష్టమే తప్ప ఎక్కడా కూడా లాభం ఉండే ప్రసక్తే లేదు, లాభం వచ్చే పరిస్థితి లేదు. ఏదేమైనా సరే పాకిస్తాన్ చైనాతో జట్టు కట్టినప్పటి నుంచి కూడా బలూచిస్తాన్ ఆర్మీ అనేది పాకిస్తాన్పై పగబట్టేసింది. ఇప్పుడు ఖచ్చితంగా ఒక సపరేట్గా ఒక దేశం అవ్వకపోయినా, లేకపోతే దాన్ని దేశంగా తయారు చేయకపోయినా, ఒకవేళ దేశంగా తయారు చేసినా ఏమైనా సరే పాకిస్తాన్కి నష్టమే. సపరేట్గా బలూచిస్తాన్ని దేశంగా చేసినా పాకిస్తాన్కి నష్టమే, చేయకపోయినా పాకిస్తాన్కి నష్టమే. ఎవరు తీసిన గోతులు వారే పడతారు. ఎవరు నాశనం అయిపోవాలని మనం కోరుకుంటామో ముందు మనమే నాశనం అయిపోతాం. ఇదే పాకిస్తాన్ పరిస్థితి నేడు.